ఓం శాంతి. జూన్ 17వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటము లభిస్తుంది. అందుకే మీ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయండి. ప్రశ్న: విశ్వరచయిత అయిన తండ్రి పిల్లలైన మీకు ఏ సేవను చేస్తారు? జవాబు: 1. పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారు చేయడము. ఇది వారు చేసే సేవ. తండ్రి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చెయ్యలేరు. 2. అనంతమైన తండ్రి సింహాసనాన్ని అద్దెకు తీసుకొని మిమ్మల్ని విశ్వానికి సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. వారు స్వయం ఆ నెమలి సింహాసనంపై కూర్చోరు, కానీ పిల్లలను నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు. తండ్రికైతే జడమైన మందిరాలను తయారు చేస్తారు. వారిలో వారికేమి రుచి కలుగుతుంది? ఆనందం అనేది స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకునే పిల్లలకు ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఓం శాంతి యొక్క అర్థాన్నైతే పిల్లలకు వివరించడం జరిగింది. ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు, అలాగే పిల్లలు కూడా అంటారు. ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. మనము శాంతిధామము నుండి ఇక్కడ మొట్టమొదట సుఖధామములోకి వస్తామని, ఆ తర్వాత 84 పునర్జన్మలను తీసుకుంటూ దుఃఖధామములోకి వస్తామని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇదైతే గుర్తుంది కదా. పిల్లలు 84 జన్మలను తీసుకుంటారు, జీవాత్మలుగా అవుతారు. తండ్రి జీవాత్మగా అవ్వరు. నేను తాత్కాలికంగా వీరి ఆధారాన్ని తీసుకుంటానని వారు అంటారు. లేకపోతే వారు ఎలా చదివించగలరు? పిల్లలకు పదే పదే మన్మనాభవ అని, మీ రాజధానిని స్మృతి చేయండని ఎలా చెప్పగలరు? దీనినే క్షణములో విశ్వరాజ్యాన్ని పొందడమని అంటారు. వీరు అనంతమైన తండ్రి కదా, కావున తప్పకుండా అనంతమైన సంతోషాన్ని, అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు. బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. వారంటారు, ఇప్పుడిక ఈ దుఃఖధామాన్ని బుద్ధి నుండి తొలగించి వేయండి. నేను ఏదైతే కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నానో దానికి యజమానులుగా అవ్వడానికి నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయి, మీరు మళ్ళీ సతోప్రధానంగా అవుతారు. దీనినే సహజ స్మృతి అని అంటారు. పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంత సహజంగా గుర్తు చేస్తారు, అదేవిధంగా పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రే దుఃఖము నుండి బయటకు తీసి సుఖధామములోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖము యొక్క నామరూపాలే ఉండవు. వారు చాలా సహజమైన విషయాన్ని చెప్తారు, మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి. తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అదే మీ ఇల్లు కూడా. అలాగే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయండి, అది మీ రాజధాని. తండ్రి పిల్లలైన మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు? పిల్లలైన మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్ళీ వానప్రస్థములో పరంధామములో కూర్చుండిపోతారు. మీరు కూడా పరంధామ వాసులే.
దానిని నిర్వాణధామము, వానప్రస్థమని కూడా అంటారు. తండ్రి వచ్చేదే పిల్లల సేవ చేయడానికి, అనగా వారికి వారసత్వాన్ని ఇవ్వడానికి. వీరు స్వయం కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. శివబాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. వారికి తండ్రి లేక టీచర్ అంటూ ఎవ్వరూ లేరు. మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యాంతాల జ్ఞానము వారి వద్ద ఉంది. వారికి ఆ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? వేదశాస్త్రాలు మొదలైనవేమైనా చదివారా? లేదు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు, సుఖశాంతుల సాగరుడు. తండ్రి మహిమకు మరియు దైవీ గుణాలు గల మనుషుల మహిమకు తేడా ఉంది. మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ విధంగా దేవతలుగా అవుతారు. మొదట అసురీ గుణాలు ఉండేవి. అసురుల నుండి దేవతలుగా తయారు చేయడము ఇదైతే తండ్రి పనే. లక్ష్యము, ఉద్దేశము కూడా మీ ఎదురుగా ఉంది. తప్పకుండా వారు ఇటువంటి శ్రేష్ఠ కర్మలను చేసి ఉంటారు. కర్మ, అకర్మ, వికర్మల గతులను అనగా ప్రతి విషయాన్ని అర్థం చేయించడానికి ఒక్క క్షణము పడుతుంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పాత్రను అభినయించాల్సిందే. ఈ పాత్ర మీకు అనాదిగా అవినాశీగా లభించి ఉంది. మీరు ఎన్నిసార్లు సుఖదుఖాల ఆటలోకి వచ్చారు? ఎన్నిసార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు? తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. సుప్రీం ఆత్మ అయిన పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు. ఆ తండ్రి జ్ఞానసాగరుడు కావున ఆత్మలను కూడా తమ సమానంగా తయారు చేస్తారు. మీరు ప్రేమసాగరులుగా, సుఖసాగరులుగా అవుతారు. దేవతలకు పరస్పరంలో ఎంతటి ప్రేమ ఉంటుంది? వారి మధ్య ఎప్పుడూ గొడవలు జరగవు. కావున తండ్రి వచ్చి మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. ఇంకెవ్వరూ ఈ విధంగా తయారు చెయ్యలేరు. ఆట స్థూలవతనంలో జరుగుతుంది. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉంటుంది. ఆ తర్వాత ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైన వారు నెంబరు వారుగా ఈ రంగస్థలములోకి లేక నాటకశాలలోకి వస్తారు. 84 జన్మలను మీరు తీసుకుంటారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అన్న గాయనము కూడా ఉంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మొట్టమొదట విశ్వంలో పాత్రను అభినయించడానికి మీరు వచ్చారు. నేనైతే కొద్ది సమయం కోసమే వీరిలోకి ప్రవేశిస్తాను. ఇదైతే పాత చెప్పు. పురుషునికి ఒక స్త్రీ మరణిస్తే పాత చెప్పు పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త దానిని తీసుకుంటానని అంటారు. ఇది కూడా పాత శరీరము కదా. వీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. తతత్వం. నేను వచ్చి ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను. పావన ప్రపంచంలోకైతే నేనెప్పుడూ రాను. మీరు పతితులుగా ఉన్నారు. వచ్చి పావనంగా చేయండని నన్ను పిలుస్తారు. చివరికి మీ స్మృతి ఫలిస్తుంది కదా. ఎప్పుడైతే పాత ప్రపంచము సమాప్తమయ్యే సమయం వస్తుందో అప్పుడు నేను వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన, బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన. మొదట పిలక స్థానం బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు,
అనగా పిల్లి మొగ్గల ఆటను ఆడతారు. ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. మీరు 84 జన్మలను తీసుకుంటారు. నేనైతే ఒక్కసారి మాత్రమే ఈ తనువును అప్పుగా తీసుకుంటాను, అద్దెకు తీసుకుంటాను. నేను ఈ ఇంటికి యజమానిని కాదు. వీరినైతే నేను ఎలాగూ వదిలేస్తాను. అద్దె అయితే ఇవ్వవలసే ఉంటుంది కదా. నేను ఇంటికి అద్దె ఇస్తానని తండ్రి కూడా అంటారు. అనంతమైన తండ్రి ఎంతో కొంత అద్దెను ఇస్తూ ఉండవచ్చు కదా. మీకు అర్థం చేయించడానికి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు. ఎలా అర్థం చేయిస్తారంటే, తద్వారా మీరు కూడా విశ్వానికి సింహాసనాధికారులుగా అవుతారు. కానీ నేను ఆ విధంగా అవ్వను అని స్వయం తండ్రి అంటారు. సింహాసనాధికారులుగా చేస్తారు అనగా నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు. శివబాబా స్మృతిలోనే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. తండ్రి అంటారు, దీంతో నాకు ఏం రుచి కలుగుతుంది? జడమైన మూర్తిని పెడతారు. ఆనందమైతే పిల్లలైన మీకు స్వర్గములో ఉంటుంది. నేనైతే స్వర్గంలోకి రానే రాను. ఆ తర్వాత భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరాలు మొదలైన వాటిని నిర్మించడానికి ఎంత ఖర్చు చేస్తారు? అయినా కానీ దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు. రావణరాజ్యంలో మీ ధన సంపదలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఆ నెమలి సింహాసనము ఉందా? తండ్రి అంటారు, నా మందిరం ఏదైతే నిర్మించబడి ఉందో దానిని మహమ్మద్ గజనీ వచ్చి దోచుకుపోయాడు. భారత్ వంటి సుసంపన్నమైన దేశము ఇంకేదీ లేదు. దీని వంటి తీర్థస్థానము ఇంకేదీ తయారవ్వలేదు. కానీ నేడు హిందూ ధర్మానికి అనేక తీర్థస్థానాలు తయారయ్యాయి. వాస్తవానికి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి తీర్థస్థానము ఉండాలి. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. అర్థం చేసుకోవడం చాలా సహజము. కానీ నెంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది. స్వర్గానికి యజమానులు ఈ లక్ష్మీనారాయణులు. వీరు ఉన్నతోన్నతమైన పురుషులు. వీరినే దేవతలని అంటారు. దైవీ గుణాలు కలవారిని దేవతలని అంటారు. ఈ ఉన్నతమైన దేవతా ధర్మము వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. ఆ సమయంలో మీ యొక్క ప్రవృత్తి మార్గమే ఉంటుంది. తండ్రి మిమ్మల్ని డబల్ కిరీటధారులుగా తయారు చేశారు. రావణుడు మళ్ళీ 2 కిరీటాలను తొలగించేశాడు. ఇప్పుడైతే ఏ కిరీటమూ లేదు. పవిత్రతా కిరీటమూ లేదు, ధనం యొక్క కిరీటమూ లేదు. రెండింటిని రావణుడు తొలగించేశాడు. మళ్ళీ తండ్రి వచ్చి ఈ స్మృతి మరియు చదువు ద్వారా మీకు 2 కిరీటాలను ఇస్తారు. అందుకే ఓ గాడ్ ఫాదర్, మాకు మార్గదర్శకునిగా అవ్వండి, మమ్మల్ని విముక్తులుగా కూడా చేయండని గానం చేస్తూ ఉంటారు. అందుకే మీ పేరు కూడా మార్గదర్శకులని పెట్టడం జరిగింది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేస్తున్నారు? బాబా మమ్మల్ని దుఃఖపు రాజ్యము నుండి విడిపించి మీతో పాటుగా తీసుకెళ్ళండని అంటారు. తండ్రియే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. దానిని స్వర్గమని అంటారు. మళ్ళీ రావణుడు అసత్యఖండాన్ని తయారు చేస్తాడు. వారు శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు.
తండ్రి శివ భగవానువాచ అని అంటారు. భారతవాసులు పేరు మార్చిన కారణంగా మొత్తం ప్రపంచమంతా మార్చేసింది. శ్రీకృష్ణుడైతే దేహధారి, విదేహీ అయితే ఒక్క శివబాబానే. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. మొత్తం ఆకాశము భూమి అంతా మీకు లభిస్తుంది. కల్పంలో 30 సమయం వరకు మీ నుండి దోచుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడైతే వారి వృద్ధి జరిగి సుమారుగా కోట్ల సంఖ్యకు చేరుకుంటారో అప్పుడు సైన్యాన్ని తీసుకువచ్చి మీపై విజయం పొందుతారు. తండ్రి పిల్లలకు ఎంతటి సుఖాన్నిస్తారు? దుఃఖహర్త సుఖకర్త అని వారికి మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి కూర్చొని మీకు కర్మ అకర్మ వికర్మల గతులను అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు మీకు ఒక్క సద్గురువు లభించారు. వారిని పతులకే పతి అని అంటారు. ఎందుకంటే ఆ పతులందరూ కూడా వారినే స్మృతి చేస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఎంత అద్భుతమైన డ్రామా! ఇంత చిన్నని ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. అది ఎప్పటికీ చెరిగేది కాదు. దీనిని అనాది అవినాశీ డ్రామా అని అంటారు. గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కరే. రచన అనగా మెట్లు మరియు చక్రము అన్నీ ఒక్కటే. రచయిత గురించి కానీ రచన గురించి కానీ ఎవ్వరికీ తెలీదు. ఋషులు మునులు కూడా మాకు తెలియదని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమములో కూర్చొని ఉన్నారు. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. అది విడిచిపెట్టదు. పిల్లలంటారు, బాబా మాయ యొక్క దెబ్బ తగిలింది. బాబా అంటారు, పిల్లలు చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారు. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. కావున మంచి రీతిలో చదువుకోవాలి. ఇటువంటి చదువైతే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. అచ్చా, మీఠే మీఠే సికీలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ దుఃఖధామము నుండి బుద్ధి యోగాన్ని తొలగించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే తండ్రిని స్మృతి చెయ్యాలి. సతో ప్రధానంగా అవ్వాలి. 2వ పాయింట్, తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా శాంతి మరియు సుఖసాగరులుగా అవ్వాలి. కర్మ అకర్మ మరియు వికర్మల గతులను తెలుసుకొని సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి. వరదానము: సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటూ మనసుతో సంతోషపు పాటలను పాడే అవినాశి భాగ్యశాలి భవ. వివరణ: భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు నుండి సదా వాహ్ వాహ్ అనే సంతోషపు పాటలు మ్రోగుతూ ఉంటాయి. వాహ్ బాబా, వాహ్ భాగ్యము, వాహ్ మధురమైన పరివారము, వాహ్ శ్రేష్ఠ సంగమము యొక్క మనోహరమైన సమయము. ప్రతి కర్మ వాహ్ వాహ్ వంటిదే. అందుకే మీరు అవినాశి భాగ్యవంతులు. మీ మనసులో ఎప్పుడు వై
ఐ అంటే ఎందుకు, నేను అన్నవి రాలేవు. వై అన్నదానికి బదులుగా వాహ్ వాహ్ మరియు ఐ అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న పదాలే వస్తాయి. స్లోగన్: ఏ సంకల్పాలనైతే చేస్తారో వాటికి అవినాశీ గవర్నమెంట్ యొక్క స్టాంపును వేసినట్లయితే అవి దృఢంగా ఉంటాయి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. జీవితంలోని ఆశ పూర్తవ్వడానికి మనోహరమైన సమయము. ఆత్మలైన మనందరికీ చాలా సమయం నుండి జీవితంలో సదా సుఖశాంతులు లభించాలి అన్న ఈ ఆశ ఉండేది. ఇప్పుడు అనేక జన్మల ఆశ అనేది ఎప్పుడో ఒకప్పుడైతే పూర్తవుతుంది. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమము. నేనైతే ఇప్పుడు ఇంకా చిన్నగా ఉన్నానని ఈ విధంగా ఎవ్వరూ భావించకండి. చిన్నవారైనా పెద్దవారైనా సుఖమైతే కావాలి కదా. కానీ దుఃఖము దేని కారణంగా కలుగుతుంది అన్నది గురించి కూడా మొదట జ్ఞానము కావాలి. ఇప్పుడు మీకు ఏ జ్ఞానము లభించిందంటే ఈ పంచవికారాలలో చిక్కుకున్న కారణంగా ఈ కర్మబంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్నితో భస్మం చెయ్యాలి. ఇది కర్మబంధనాల నుండి విముక్తులుగా అయ్యేందుకు సహజమైన ఉపాయము. ఈ సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలోనూ స్మృతి చెయ్యండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని తెలియజేసే సహాయాన్ని స్వయంగా పరమాత్మ వచ్చి అందిస్తారు. కానీ ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చెయ్యాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచర్, గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తారు. కనుక మొదట ఆ తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. ఆ తర్వాత టీచరు ద్వారా చదువుకోవాలి. ఈ చదువు ద్వారా భవిష్య జన్మ జన్మాంతరాల కోసం సుఖము యొక్క ప్రారబ్ధము తయారవుతుంది. అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తిని ఇస్తారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని ఈ విధంగా పురుషార్థము చెయ్యాలి. పాత ఖాతాను సమాప్తం చేసి కొత్త జీవితాన్ని తయారు చేసుకునే సమయము ఇదే. ఈ సమయంలోనే ఎంత పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో అంతగానే శుద్ధమైన రికార్డును నింపుకుంటారు. అది మొత్తం కల్పమంతా నడుస్తుంది. అంటే ఈ సమయంలోని సంపాదనపైనే మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆది మధ్యాంతాల జ్ఞానం లభిస్తుంది. మనమే మళ్ళీ దేవతలుగా అవ్వాలి మరియు మనది ఇప్పుడు ఎక్కే కళ. ఆ తర్వాత అక్కడకు వెళ్ళి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము. అక్కడ దేవతలకు వారు పడిపోతారని తర్వాత విషయం గురించి తెలీదు. ఒకవేళ సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ పడిపోతాము అన్న విషయం వారికి తెలిసిందంటే పడిపోయే చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేకపోతారు. అందుకే ఈ ఈశ్వరీయ నియమము రచింపబడి ఉంది. మనుషులు సదా ఎక్కేందుకే పురుషార్థము చేస్తారు. అనగా సుఖము కోసం సంపాదన చేస్తారు. కానీ డ్రామాలో సగం సగం పాత్ర తయారై ఉంది. ఈ రహస్యము గురించి మనకు తెలుసు. కానీ ఏ సమయంలోనైతే సుఖము యొక్క వంతు ఉంటుందో దానికోసం పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పురుషార్థం యొక్క విశేషత. పాత్రధారి పని ఏమిటంటే
పాత్రను అభినయించేటప్పుడు సంపూర్ణ విశేషతతో పాత్రను అభినయించడము. అది చూసేవారు వాహ్ వాహ్ అని అనాలి. అందుకే హీరో హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతి చిహ్న చిత్రాలు మహిమ చేయబడతాయి మరియు పూజింపబడతాయి. నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్పము వంటి అవస్థను తయారు చేసుకోవడము ఇదే దేవతల విశేషత. ఈ విశేషతను మర్చిపోవడం వల్లనే భారత్కు ఇటువంటి దుర్దశ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి జీవితాన్ని తయారు చేసేవారైన పరమాత్మ స్వయంగా వచ్చారు. ఇప్పుడు వారి చేతిని పట్టుకోవడం ద్వారా జీవిత నావ తీరం చేరుతుంది. అచ్చా. ఓం శాంతి.